నమస్తే అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. మనతో ఈరోజు పొలిటికల్ అనలిస్ట్ కట్టా కార్తిక్ గారు ఉన్నారు. సార్ నమస్తే. నమస్కారం సార్. ఇప్పుడు జగన్ గారి ఇంటి ముందు ధర్నా చేస్తున్నట్టుగా కూర్చున్నారు బోరుగడ్డ అనిల్ గారు. అంటే పార్టీలో ఉన్నంతసేపు కూడా వాళ్ళ హయాం ఉన్నంత వరకు ఈయన నచ్చింది మాట్లాడారు. నచ్చిందంటే ఇంకా ఎవరు వినలేని విధంగా మాట్లాడారు. ఇప్పుడు సడన్గా మీన్స్ రీసెంట్గా కూడా వాళ్ళు చెప్పారు వైసీపీ వాళ్ళు, మాకు బోరుగడ్డ అనిల్తో సంబంధం లేదు అని చెప్పేసి. ఇప్పుడు పార్టీ ఆఫీస్కి రమ్మన్నారని చెప్పేసి కనీసం ఫుడ్ కూడా పెట్టలేదు, నాకు 4 గంటలు కూర్చోబెట్టారు అని చెప్పి ఆయన మాట్లాడుతున్నారు. అంటే ఆ పార్టీలో పనిచేసిన చాలామంది కార్యకర్తల పని ఇలాగే ఉందంటారా ప్రస్తుతం? ఎలా చూడాలి అసలు బోరుగడ్డ అనిల్ గారి పరిస్థితి? ఓడ దాటిన దాకా ఓడ మల్లయ్య, ఓడ దాటిన తర్వాత బోడి మల్లయ్య. సో వైసీపీ కార్యకర్తలు తెలుసుకోవాలి, జగన్ కోసం చొక్కాలు చింపుకొని జగన్ కోసం ఏమైనా చేయటానికి సిద్ధపడేటువంటి రప్ప బ్యాచ్ అంతా తెలుసుకోవాలి. ఎవరి కోసం వాళ్ళు పనిచేస్తున్నారన్న విషయాన్ని ఇప్పటికైనా గమనించాలి. బోరుగడ్డ అనిల్ కుమార్ని చూసిన తర్వాతైనా బుద్ధి తెచ్చుకోవాలి. ఏమంటానంటే, ఒక అవకాశవాది కోసం పనిచేస్తే అవకాశవాది అవసరానికి వాడుకుంటాడు, తర్వాత వదిలేస్తాడు. జగన్ ఒక అవకాశవాది అంటానికి బోరుగడ్డ అనిల్ కుమార్ అనేది ఒక బెస్ట్ ఎగ్జాంపుల్. అంతకంటే చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. సొంత తల్లి ఒక ఎగ్జాంపుల్, సొంత చెల్లి ఒక ఎగ్జాంపుల్, తన కోసం జైలుకి వెళ్ళిన జైలు మెట్టు విజయసాయిరెడ్డి ఒక ఎగ్జాంపుల్. ఇప్పుడు బోరుగడ్డ అనిల్ కుమార్ మరొక ఎగ్జాంపుల్. ఇప్పుడు బోరుగడ్డ అనిల్ కుమార్ బూతులు తిట్టాడా నువ్వు అంటున్నావు. తిట్టాడా, తిట్టించారా? తిట్టించారు అనే పదాన్ని ఎలా ఎందుకంటున్నానంటే, ఇప్పుడు ఒక వ్యక్తి బూతులు తిట్టాడమ్మా, ప్రభుత్వం వైసీపీది, ఏం చేయాలి? అరెస్ట్ చేసి లోపలేయాలి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిని చంపేస్తాను, నారా లోకేష్ని చంపేస్తాను అన్న వ్యక్తిని ఇమీడియట్గా కేసు పెట్టి లోపల వేయాలిగా, వెయ్యాలే వద్దా? తర్వాత పవన్ కళ్యాణ్ కూతురుని, ఎంత వయసమ్మా, ఆ కూతుర్ని ఏదో చేస్తానని అన్నాడు. ఆ మాట అంటే నాకు ఇబ్బందిగా ఉంది కాబట్టి ఏదో అనే పదం వాడుతున్నాను. ఆ మాట అనగానే సహజంగా ఏం చేయాలి ఒక ప్రభుత్వం అన్నది? ఇమీడియట్గా కేసు పెట్టి లోపల వేయాలి కదా. వాళ్ళు కేసు పెట్టలేదు సరిగదా, టీడీపీ వాళ్ళు జనసేన వాళ్ళు కేసులు పెడుతున్నా తీసుకోలేదు. పైగా బోరుగడ్డ అనిల్ కుమార్కి సెక్యూరిటీ ఇచ్చారు. కేసులు పెట్టి లోపల వేయాల్సింది పోయి సెక్యూరిటీ ఇచ్చారు. అంటే వైసీపీ మాట్లాడించినట్టే అర్థం, క్లియర్ కదా, అర్థమైపోతుంది కదా. చిన్న పిల్లగాళ్ళు అడిగినా బోరుగడ్డ అనిల్ కుమార్ ఎవరమ్మా అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు అంటారు. అంటే అతను మాట్లాడింది జగన్ కోసం, అతను మాట్లాడించింది వైఎస్ఆర్సీపీ పార్టీ. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి బోరుగడ్డ అనిల్ కుమార్కి ఏమైనా గట్టి తగాదా ఉందా? ఏమైనా భూమి తగాదా లేదా వేరే ఆస్తి తగాదా ఏమైనా ఉన్నాయా? లేదు కదా. ఎవరి కోసం తిట్టాడు చంద్రబాబు నాయుడు గారిని? జగన్ కోసం తిట్టాడు. లోకేష్ని జగన్ కోసమే తిట్టాడు. పవన్ కళ్యాణ్ని జగన్ కోసమే తిట్టాడు. ఇప్పుడు వైసీపీ నుంచి టీడీపీలోకి నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి సిద్దిరెడ్డి పోతూ ఉంటే బండి కట్టుకొని వచ్చి నేను ఈడ్చుకుంటూ వస్తా అని కామెంట్ చేశాడు. ఫోన్ చేసి మరీ చెప్పాడు. ఎందుకు చెప్పాడు? ఏంటి వైసీపీ నుంచి టీడీపీలో పోతే బోరుగడ్డ అనిల్ కుమార్కి ఎందుకు కోపం వచ్చింది? అంటే వైసీపీ కోసమే కోపం వచ్చింది. అతను మాట్లాడిన మాటలు తప్పే, సమర్థించను. అతను సమర్థించకూడని మాటలు మాట్లాడాడు, పచ్చిబూతులు మాట్లాడాడు, దారుణమైన మాటలు మాట్లాడాడు. కానీ ఇదంతా దేనికోసం? వైసీపీ కోసం. కానీ వైసీపీ ఇవాళ అతను ఏం చేసింది? నడి రోడ్డు మీద పడేసిందిగా. కనీసం లీగల్ సహాయం కూడా లేదట. ఒకప్పుడు నువ్వే పార్టీకి అసెట్టు అన్నోళ్ళు ఇవాళ పార్టీ ఆఫీస్ మొత్తం కూడా తొక్కొద్దు అంటున్నారట. వైసీపీ ఎంత తెలివిగా బిహేవ్ చేసిందంటే, ఇతను రిపబ్లిక్ పార్టీలో పెట్టి ఇతను సర్టిఫికెట్ ఇచ్చింది. ఇతను డైరెక్ట్గా వైసీపీలో పదవి ఇవ్వకుండా నువ్వు ఆ పార్టీలో ఉండి తిట్టు అంటే ఇలాంటి కొన్ని పెయిడ్ పనులు చేస్తూ ఉంటుంది వైసీపీ. పెయిడ్ ఆర్టిస్టులను కొంతమంది ఎంకరేజ్ చేస్తూ ఉంటారు. నువ్వు ప్రొఫెసర్వి, నువ్వు మేధావిగా ఉండి మా పార్టీకి సపోర్ట్ చేయి, నువ్వు జర్నలిస్ట్గా ఉండి మా పార్టీకి సపోర్ట్ చేయి, నువ్వు ఫలానా పార్టీలో ఉండి మా పార్టీ కోసం పనిచేయి, ఇలా చెప్తూ ఉంటుంది కొంతమందిని. అందులో బోరుగడ్డ అనిల్ కుమార్ కూడా ఓ భాగం. కానీ ఇలా బోరుగడ్డ అనిల్ కుమార్కి కష్టం వచ్చింది. కాలం అన్ని వేళ ఒకే రకంగా ఉండదు కదా. ఆ రోజు వైసీపీ ఉంది, రక్షణ ఇచ్చింది. ఇలా కూటమి వచ్చింది, తీసిపోయి జైల్లో పడేసింది. పాత కేసులన్నీ తోడుతుంది. 22 కేసులు ఉన్నాయి. ఆ కేసులో ఒక కేసు తేలినా బోరుగడ్డ అనిల్ కుమార్ జీవితాంతం జైల్లోనే. మరి అలాంటప్పుడు కొద్ది లీగల్ సహాయం చేయటమో, మాట సహాయం చేయటమో, డబ్బు సహాయం చేయటమో ఏదో చేయాలి కదా ఫైనాన్షియల్గా కుటుంబానికి. బోరుగడ్డ అనిల్ కుమార్ జైల్లో ఉంటే ఆ కుటుంబాన్ని ఆదుకోవడానికి ఏదో ఒకటి ఉండాలి కదా, వాడు తిండి ఉండాలి కదా వాడి కుటుంబం. కాబట్టి ఇలా బోరుగడ్డ అనిల్ కుమార్ని నెట్టేసి పార్టీ నుంచి సంబంధం లేదని ఇలా అతనికి అన్యాయం చేస్తుంది వైసీపీ పార్టీ. కేవలం అతనికి మాత్రమే కాదు. ఇప్పుడు సిరెడ్డి పరిస్థితి ఏంది? సిరెడ్డి మాట్లాడింది తప్పు, నో డౌట్ ఎట్ ఆల్. కానీ జగన్ కోసం చొక్కాలు చింపుకుందిగా, జగన్ కోసం నోటుకొచ్చినట్టు మాట్లాడిందిగా. జగన్ కోసమే కదా మాట్లాడింది ఆవిడ. జగన్ కోసం మాట్లాడకపోతే నేనేమంటానంటే, సిరెడ్డి మాట్లాడింది, బోరుగడ్డ అనిల్ కుమార్ మాట్లాడింది, వైసీపీ డిజిటల్ మీడియా ఎందుకు ప్లే చేశారు? ఒకవేళ వైసీపీకి వాళ్ళకి సంబంధం లేకపోతే
వాళ్ళ మాట్లాడిన ప్రతి వీడియోని తీసుకొచ్చి వైసీపీ సోషల్ మీడియాలో ఎందుకు తిప్పారు? వైసీపీకి ఏం సంబంధం? వాళ్ళు తిప్పారంటే ఓన్ చేసుకున్నట్టే కదా, వాళ్ళే ఎంకరేజ్ చేశారు కదా. ఒక నిజానికి ఏం చేయాలి, తీసిపోయి జైల్లో పడేయాలని, కానీ ఎంకరేజ్ చేశారు, వాళ్ళకే సెక్యూరిటీ ఇచ్చారు. ఇవాళ ఏం చేస్తున్నారు, వాళ్ళకి మాకు సంబంధం లేదని చెప్తున్నారు. అంటే జగన్ ఎంత అవకాశవాది అంటే అని దిస్ ఇస్ బెస్ట్ ఎగ్జాంపుల్. అందుకని ఇప్పటికీ నేను చాలా చోట చూస్తుంటా, జగన్ కోసం నేను మీడియా ఛానల్ పోయి మాట్లాడుతుంటే కింద బూత్ కామెంట్స్ పెడతా ఉంటారు. ఏరా మీరు బూత్ కామెంట్స్ పెట్టినా మేము భయపడమే, కానీ కదా మీరు అర్థం చేసుకోవాల్సింది, మిమ్మల్ని జగన్ గుర్తిస్తాడా? మీరు ఎవరి కోసమైతే బూతులు తిడుతున్నారో, ఎవరి కోసమైతే చొక్కాలు దింపుకుంటున్నారో, ఎవరి కోసమైతే గొడవలు పడుతున్నారో, ఎవరి కోసమైతే మీ ప్రాణాలను కూడా రిస్క్లో పెడుతున్నాడో అతను మిమ్మల్ని గుర్తిస్తాడా? మిమ్మల్ని వాడుకుంటున్నాడు రా స్వామి, మీరు గుర్తించండి. సగటు వైసీపీ కార్యకర్త ఒక్కసారి ఆగి ఒక్కసారి వెనక్కి చూసుకొని నేనేంటి, నా కుటుంబం ఏంటి, నా పరిస్థితులు ఏంది, ఎవరి కోసం మాట్లాడుతున్నాను, ఎవరి కోసం పోరాటం చేస్తున్నాను, నా కష్టం వస్తే నా నాయకుడు నన్ను గుర్తిస్తాడా లేదా, ఒక్కసారి చెక్ చేసుకోండి, ఒకసారి చెక్ చేసుకోండి. ఇది నేను చెప్పదలుచుకున్న మాట. సరే, ఇప్పుడు వైసీపీలోనే చూసుకుంటే ఏదైనా ఎవరైనా మాట్లాడుతున్నారు అంటే పైనుంచి స్క్రిప్ట్ వస్తే తప్ప వీళ్ళు మాట్లాడరు అంటారు కదా. మరి ఒకప్పుడు బోరుగడ్డ అనిల్ మాట్లాడిన మాటలన్నీ కూడా పైనుంచి స్క్రిప్ట్లా వచ్చినాయి అంటారా? అంటే స్క్రిప్ట్ కాకపోయి ఉంటే అంటే స్క్రిప్ట్కి ఇతను కొద్దిగా మసాలా కలుపుకొని ఉండొచ్చు, ఎందుకంటే ఎక్కువ మార్కులు పడతాయని. కానీ స్క్రిప్ట్ కాకపోయి ఉంటే ఇమ్మీడియట్గా అతను జైల్లో ఉండాలి కదా. అతను ఎందుకు జైల్లో లేడు? అతని మీద వైసీపీ ఉన్నప్పుడు ఎందుకు కేసులు పడలేదు? అతను ఎందుకు అరెస్ట్ చేయలేదు? అతని మీద కేసులు ఇస్తే ఎందుకు తీసుకోలేదు? పైగా అతనికి బాడీ గార్డు ఎందుకు ఇచ్చారు? ఒక దొంగకి బాడీ గార్డు ఎవడని ఇస్తాడా? ఒక మర్డర్ చేస్తా అన్నవాడికి బాడీ గార్డు ఇస్తాడా? సహజంగా నేనేదో చంపేస్తా అంటే, ఎగ్జాంపుల్ చంపేస్తా అంటే, నేను చంపేస్తా అన్నప్పుడు చంపేస్తానని నాకు ఇస్తారా, నీకు సెక్యూరిటీ కల్పిస్తారా? ఎవరైనా నీకు కదా సెక్యూరిటీ కల్పించేది, కానీ నాకు ఇస్తే దాని అర్థం ఏంటి? నన్ను వాళ్ళు సపోర్ట్ చేసినట్టే కదా. అంటే ఇక్కడ బోరుగడ్డ అనిల్ కుమార్ సపోర్ట్ చేసినట్టే కదా. మరి సపోర్ట్ చేసి ఎంకరేజ్ చేసి మాట్లాడించి దాన్ని ప్రమోట్ చేసి ఇవాళ సంబంధం లేదంటే ఎట్టా? ఇప్పుడు ఏదైతే వైసీపీలో ఉన్నారు సిద్దిరి అప్పలరాజు కానీ వీళ్ళందరూ ఇప్పుడు అరెస్ట్ అయ్యి లోపల ఉన్నారు. అదే వైసీపీ పార్టీలో ఉన్న కొంతమందిని మాత్రం పరామర్శించడానికి ఈయన వెళ్తాడు. అదే పార్టీలో ఉన్నటువంటి ఈ బోరుగడ్డ లాంటి వాళ్ళని వదిలేస్తాడు. అంటే పార్టీలోనే వాళ్ళకి నచ్చిన వాళ్ళని మాత్రమే ఉంచుకుంటారు, వాళ్ళ కోసం పనిచేసిన వాళ్ళని వదిలేస్తారు అన్నట్టు అనుకోవాలంటారా ఇందులో? ఏ పరామర్శ అయినా క్యాలిక్యులేటెడ్గా ఉంటుంది జగన్మోహన్ రెడ్డి గారిది. ఇప్పుడు ఎగ్జాంపుల్, తన కారు కింద పడి చనిపోయిన సింగయ్య కుటుంబాన్ని జగన్ పరామర్శించాడా? ఎందుకు పరామర్శించలేదు? ఏముంది, అతని వల్ల 10 ఓట్లు కూడా రావు అనుకుని ఉంటాడు, పరామర్శించలేదు. ఇప్పుడు తన కారు కింద పడి చనిపోయిన వైసీపీ కార్యకర్త సింగయ్య జగన్మోహన్ రెడ్డి గారి అభిమాని, జగన్మోహన్ రెడ్డి గారిని చూడటానికి వచ్చి కారు కింద పడ్డాడు. అతను వచ్చింది జగన్మోహన్ రెడ్డి కోసం. మరి ఆ కుటుంబం దగ్గరికి వెళ్ళి జగన్ పరామర్శించాడు, ఎందుకు పరామర్శించలేదు? ఒక్క సింగయ్యే కాదు, మొత్తం జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనలో ఇప్పటి వరకు ఆ పర్యటనలో 3, తర్వాత 2, మొత్తం 5, 6 చనిపోయారు. ఏ ఒక్కరి కుటుంబాన్ని పరామర్శించడానికి జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళలేదు. ఎందుకు? కార్యకర్తలు అంటే జగన్కి నచ్చదు, వాళ్ళని అవసరానికి వాడుకుంటాడంతే. ఇవాళ సిద్దిరి అప్పలరాజుని పరామర్శించడానికి శ్రీకాకుళం దాకా జగన్ పోయాడు, సింగేని పరామర్శించడానికి పక్కనే ఉన్న పల్నాడు దాకా జగన్ పోలేకపోయాడు. చూడు తేడా. రీసెంట్గా జరిగిన దానయ్య విషయంలో కూడా వెళ్ళలేదు కదా ఆయన. దానయ్య అంటే పోనీ, అసలు దానయ్యని పరామర్శిస్తాడు జగన్మోహన్ రెడ్డి మనం ఎక్స్పెక్ట్ చేయలేం. అది బాధ్యత ఉన్నోడు చేసే పని. ఇప్పుడు ఒక విక్టిమ్ ఉన్నాడు, ఒక అక్యూజ్డ్ ఉన్నారు. నువ్వు విక్టిమ్ని పరామర్శిస్తావా, అక్యూజ్ని పరామర్శిస్తావా? బాధితుని పరామర్శిస్తావా, నిందితుని పరామర్శిస్తావా? బాధితుని కదా పరామర్శించాల్సింది. మరి ఇక్కడ అనిల్ కూడా బాధితుడే కదా. అదే ఇక్కడ బాధితుడు అనేది జగన్మోహన్ రెడ్డి నచ్చదు అని చెప్పడానికి ఎగ్జాంపుల్ చెప్తున్నా. సహజంగా అక్కడ దానిని పరామర్శించాలి, చనిపోయిన కుటుంబాన్ని పరామర్శించాలి, చంపేసిన కుటుంబాన్ని. కానీ అక్కడ చంపేసిన పరామర్శించడానికే జగన్మోహన్ రెడ్డి గారు పోయారు, క్యాలిక్యులేటెడ్. ఇక్కడ కూడా బోరుగడ్డ అనిల్ కుమార్ బాధితురాని ఇంత పక్కన పెట్టి క్యాలిక్యులేటెడ్. ఇక్కడ ఇతని వల్ల నాకు ఉపయోగం ఉందా, ఇతను ఓన్ చేసుకుంటే నేను బదనాం అవుతానేమో, నాకు 10 ఓట్లు రావేమో అనుకుంటే పోడు. అతని వల్ల జగన్కి ప్రయోజనం ఉంది అనుకుంటే పోతాడు. రెండోది, అసలు పరామర్శల కోసం జగన్ పోతున్నాడని నువ్వు అనుకుంటున్నావా? కాదుగా, దాని పేరుతో ప్రచారం చేసుకుంటున్నాడు. ఇప్పుడు ఎగ్జాంపుల్, నువ్వు సిద్దిరి అప్పలరాజు గురించి మాట్లాడావు కాబట్టి అది ఎగ్జాంపుల్ చెప్తాను నీకు. నువ్వు శ్రీకాకుళం వెళ్ళాడు జగన్మోహన్ రెడ్డి, సిద్దిరి అప్పలరాజుని కలిశాడా? ములాఖాత్ అయ్యాడా జైల్లో? కాలేదుగా, కాలేదు. ఆ రోజు ఏం జరిగింది? జగన్మోహన్ రెడ్డి తన విమానం దిగిన తర్వాత ర్యాలీగా పోతుంటే ధర్మాన ప్రసాదరావు గారు సీనియర్ నాయకుడు ఆ జిల్లా సంబంధించి జైలు ముందు నుంచి జగన్కి ఫోన్ చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు 5 గంటల లోపు వస్తే ములాఖాత్ ఉంటుంది, 5 గంటలు దాటితే ములాఖాత్ ఉండదు జైలు నిబంధన ప్రకారం. మీరు ఇమీడియట్గా ఆ ర్యాలీని క్లోజ్ చేసుకొని మీరు గ్రీన్ ఛానల్ పెట్టుకుని వెంటనే వచ్చేయండి,
మీరు పరామర్శించిన తర్వాత కావాలంటే ర్యాలీ కంటిన్యూ చేసుకుందాం. మీరు వచ్చిన కార్యక్రమం సిదిరి అప్పరాజుని పరామర్శించడానికి కదా, మీరు వెంటనే గ్రీన్ ఛానల్ పెట్టుకుని వచ్చేయండి అని ధర్మాన ప్రసాదరావు గారు చెప్పారు. చెప్తే జగన్ వచ్చిన సిదిరి కోసం కాదు కదా, ఆ పేరుతో హంగామా, ఆ పేరుతో హడావుడి, ఆ పేరుతో ప్రచారం కోసం వచ్చాడు కాబట్టి అదే ఇంపార్టెంట్ అనుకున్నాడు. చివరికి జైలు దగ్గర రావడానికి 5:30 అయింది. నిబంధనలు ఒప్పుకోలే, సిదిరిని కలవకుండా. ఇప్పుడు సిదిరిని ఒక ప్లాన్ వేసుకుని వచ్చారంటారా ఆయన? అదే క్యాలిక్యులేటెడ్. ఒకవేళ సిదిరినే పరామర్శించడానికి జగన్ పోయాడు అనుకో, దూరాభారం పోయాడు, శ్రీకాకుళం దాకా పోయాడు. ఏం చేస్తాడు? ఆ రోజు అక్కడే స్టే చేసి తర్వాత రోజు అయినా కలిసి వస్తాడు. అంతే కదా, నువ్వు ఎవరినో పలకరించడానికి ఏదో వేరే ఊరు వెళ్ళావు, కానీ పలకరించాలనుకున్న రోజు కలవలేదు, సాధ్యం కాలేదు. ఆ రోజు ఏం చేస్తావు? ఒక్క పూట అక్కడే ఉండి తర్వాత రోజు కలిసేసి వస్తావు. అంతే కదా, అది ఎవడేం చేసే పని అదే కదా. మరి జగన్మోహన్ రెడ్డి ఎందుకు వెంటనే వచ్చేసాడు? అక్కడ ఉండి సిద్ధిని కలిసి రావచ్చు కదా. అంటే సిద్ధిని కలవటానికి అక్కడికి వెళ్ళలేదు. అతను వెళ్ళింది ఆ పేరుతో ప్రచారం కోసం, ఆ పేరుతో పబ్లిసిటీ కోసం, ఆ పేరుతో హంగామా కోసం. ఎందుకు? అక్కడ తర్వాత 2 రోజుల తర్వాత భోగాపురం ఎయిర్పోర్ట్ ఓపెనింగ్ ఉంది. సో దాని నుంచి ఇష్యూ డైవర్ట్ కావాలంటే తనేదో కొత్త హంగామా క్రియేట్ చేయాలి, తనేదో ప్రచారం క్రియేట్ చేసుకోవాలి. అది పాయింట్. నువ్వు ఆ పాయింటే ఆలోచించు. అంటే జగన్ ఏ పని చేసినా పొలిటికల్ కాన్ఫరెన్సీ ఉంటుంది, పొలిటికల్ ప్లాన్ ఉంటుంది. ఓకే, ఇప్పుడు ఫైనల్గా బోరుగడ్డ అనిల్ పరిస్థితి ఏంటంటారు? ఏముంది, బోరు అంటమే. వైసీపీ నమ్ముకున్నోడి పరిస్థితి ఏదైనా బోరు అంటమే. నేనేమంటానంటే, మన పెద్దవాళ్ళు చెప్తారు, చెడు వినొద్దు, చెడు మాట్లాడొద్దు, చెడుకి దూరంగా ఉంటే చాలా మంచిది. ఇప్పుడు పెద్దవాళ్ళు చెప్పిన మాట. కాబట్టి చెడు అనేది జగన్మోహన్ రెడ్డి, ఆయనకి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. ఆయన దగ్గరగా ఉంటే జీవితం సగం సంకనాగిపోవటమే. అది బోరుగడ్డ అనిల్ కుమార్ పరిస్థితి అయినా అంతే, ఇంకెవరి పరిస్థితి అయినా అంతే. జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరగా ఉన్నందుకు ఐఏఎస్ ఐపీఎస్లకే జైలు జీవితం తప్పలేదు. బోరుగడ్డ అనిల్ కుమార్ ఎంత పాపం. ఇప్పుడు ఒక రకంగా చూసుకుంటే జగన్ బాధితుడనే చెప్పొచ్చు కదండి. జగన్ బాధితుడే. విజయమ్మ జగన్ బాధితురాలే, షర్మిలమ్మ జగన్ బాధితురాలే, విజయసాయిరెడ్డి జగన్ బాధితుడే, బోరుగడ్డ అనిల్ కుమార్ జగన్ బాధితుడే. రేపు ఇంకెవరు జగన్ బాధితుడిగా ఉండకూడదు అంటే మీరు ఒక్కసారి జగన్ సపోర్ట్ చేసినప్పుడు సపోర్ట్ చేసే వాళ్ళు ఆలోచించుకోవాలి. జగన్ కోసం చొక్కాలు చింపుకుంటే కొత్త చొక్కా కొనిచ్చేవాడు కాదు జగన్, ఉన్న చొక్కాను లాక్కునేవాడు అన్న విషయాన్ని, అంటే చొక్కా చింపుకున్నాడు కదా వీడికి ఎందుకు అవి ఇవ్వాలని చెప్పేసి గుండెలు కోసం అమ్మేసేవాడు జగన్మోహన్ రెడ్డి. సో జాగ్రత్తగా ఉండాలంటే నేను అంతే. థ్యాంక్ యూ సార్.